సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం బహిరంగ సభ నేపథ్యంలో కాంగ్రెస్లో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య మరోసారి రచ్చ జరిగింది. తిరుమలగిరిలోని సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే సామేల్ ఫోటోలు లేకుండానే దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో సామేల్ వర్గం రెచ్చిపోయింది. దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించేశారు. ఆయన ఫోటోలు ఎక్కడా కనిపించకుండా తొలగించారు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఈ రెండు వర్గాలను ఎలా సముదాయించాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు పరేషాన్ అవుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే సీఎం సభలో చర్చ ఇంత రచ్చ జరుగుతుందన్న టెన్షన్ పట్టుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం బహిరంగ సభ నేపథ్యంలో కాంగ్రెస్లో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య మరోసారి రచ్చ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా వర్గ విభేదాలు పగ్గుమంటున్నాయి, రచ్చకెక్కుతా ఉన్నాయి. ఈ రోజు సీఎం వస్తున్న నేపథ్యంలో తుంగతుర్తిలో మందుల సామేల్ మనుషులు మరొకసారి దామోదర్ రెడ్డి సంబంధించిన వర్గం పైన పైచేయి సాధించేందుకు ప్రయత్నం చేశారు. దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎక్కడికక్కడ కూడా ఫ్లెక్సీలను రాత్రి చింపివేయడం జరిగింది. ఆయన బొమ్మ కనపడకుండా, ఆయన ఫ్లెక్సీలు కనపడకుండా అన్ని పట్టణాలు తిరుమలగిరి, అరోపల్లి, మోత్కూరు, అదేవిధంగా అడ్డగూడూరు మండల కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా చింపివేసి నానా బీభత్సం చేశారు. దీనిపైన దామోదర్ రెడ్డి అగ్ని మీద గుర్తిలమవుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఓర్చుకోలేక వర్గ విభేదాలను ప్రోత్సహిస్తూ తనపైన దాడి చేస్తా ఉన్నారు. తన ఫ్లెక్సీలు చేశారంటూ దామోదర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన మనుషులు కూడా సామేల్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2000 మంది పోలీసులు ఇక్కడ మోహరించి ఎమ్మెల్యే అరాచకం చేస్తా ఉన్నారు. తన ఫ్లెక్సీలు కనపడకుండా, తన మనుషులు కనపడకుండా, తనను ఏమాత్రం కూడా క్రియాశీలకంగా ఉనికిలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా దామోదర్ రెడ్డి వాపోతా ఉన్నాడు. దాదాపు 3 సార్లు ఇక్కడ గెలిచాను, మాజీ మంత్రిగా పనిచేశాను, రిజర్వేషన్ల సంబంధించినటువంటి ఇష్యూతో పక్కన సూర్యాపేటకు మారాను తప్పించి తుంగతుర్తికి తన పేగుబంధం ఉంది, తుంగతుర్తిలో గ్రామాన తన మనుషులు ఉన్నారంటూ కూడా దామోదర్ రెడ్డి వాపోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదే రకంగా గత 6 నెలలుగా కూడా ఇదే రకంగా గొడవ జరుగుతా ఉంది. వర్గ భేదాలు పక్కుకుంటా ఉన్నాయి. వర్సెస్ ఏదైతే సామేల్ వర్గం, అదేవిధంగా దామోదర్ వర్గీయులు ప్రతి గ్రామంలో కూడా 2 వర్గాలుగా విడిపోయి దాడులో దిగుతూ చాలా సార్లు కూడా పోలీస్ స్టేషన్ లో రచ్చకెక్కారు. ఈ రోజు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వస్తుంటున్న నేపథ్యంలో కూడా ఈ వర్గ భేదాలకు పాల్పడడం, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం ఏంటంటూ కూడా కార్యకర్తలు ఆగమ్య గోచరంగా అయోమయానికి గురవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ గొడవలు ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడికి ఆగిపోతాయి? ఈ రోజు సభ నేపథ్యంలో మరొకసారి సభ మీద కూడా ఎలాంటి రచ్చ జరగబోతున్నట్టు కూడా క్యాడర్ అంతా కూడా గందరగోళం ఉంది. క్యాడర్ అంతా కూడా రెండుగా చీలిపోయి ఇక్కడ కొట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గాజర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ప్రతి గ్రామంలో కూడా శాంతియుత వాతావరణంతో పచ్చని పంట పొలాలు కలకల్లాడాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన మరుక్షణం నుంచే వర్గ విభేదాలతో, రాజకీయ కక్షలతో, కార్పణ్యాలతో 3 హత్య జరిగింది. 2 మాజీ సర్పంచుల హత్య జరిగింది, మరొక కార్యకర్త హత్య జరిగింది. ఈ 12 నెలల కాలంలోనే 3 రాజకీయ హత్యలు తుంగతుర్తిలో జరగడం ఒక్కసారిగా కూడా కలకలం దిగింది. గతంలో మాదిరిగా మళ్ళీ తుంగతుర్తి అంతా కూడా కక్షల కార్పణ్యాలతో, రాజకీయ ఫ్యాక్షనిస్ట్ గొడవలతో అంతా కూడా ఆగమైపోయిందనేటువంటి వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య తగు ఏ స్థాయికి వెళ్తుంది, కార్యకర్తలు ఇంకా ఎంత నష్టపోవాలనేటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది. కుమార్, కొంత కూడా ఉత్కంఠగా ఉంది. 2000 మంది పోలీసులు ఇక్కడ పహారాగా వస్తా ఉన్నారు, మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్యాడర్ అంతా కూడా ఏ విధంగా అక్కడికి వెళ్ళాలి, ఈ 2 వర్గాలను ఏ విధంగా సమన్వయం చేయాలంటూ కూడా పెద్దలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.